ప్రైజ్ ది లార్డ్. అనుదిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకు వందనాలు మరియు శుభోదయం. దేవాది దేవునికి స్తోత్రాలు. శిలువ మీద 7 మాటలను ధ్యానిస్తున్నాం కదా. నేటి మాటగా 5వ మాటను 6వ మాటను ధ్యానిద్దాం. మొదటిగా 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం తెలియచేస్తుంది. ఆఖరి మాటలు చదువుతున్నాను. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. ఈ మాట చాలా చిన్నదైనప్పటికీ చాలా బాధాతప్తమైన అర్థం ఈ మాటలో మనకు కనిపిస్తా ఉంది. సర్వ సృష్టికి అధినేత దేవాది దేవుని ప్రియకుమారుడు 5వ మాటగా పలుకుతున్నాడు, నేను దప్పిగొనుచున్నాను. దాహంగా ఉంది. దేవునికి దాహం ఉండదు, కానీ మానవ రూపంలో ఉన్న ప్రభువు భరించలేని బాధలో దప్పిగొన్నాడు. ఎప్పుడైతే తండ్రికి తనకు గల సంబంధం తెగిపోయిందో అప్పుడు దాహముగొన్నాడు. అక్కడ ఉన్న చేదు చిరకను మత్తు కలిగించే ద్రవాన్ని అందించాలని ప్రయత్నించారు, కానీ మత్తులో తన శ్రమను మర్చిపోవడానికి ఇష్టపడిన ప్రభువు ఆ దాహాన్ని సహించాడు. ఈ 5వ మాటలో ఆయన సహనము ఎంత గొప్పదో తెలియజేయబడుతుంది. దేవుని కోసం మనం ఈరోజు వేటిని సహించేవారిగా ఉన్నాము? దేవుని పేరట వచ్చే ఆశీర్వాదాలను, పేరు ప్రఖ్యాతులను, శుభాలను, లాభాలను అన్నీ స్వీకరించడానికి ఇష్టపడతాం, కానీ అదే దేవుని చిత్తంలో వచ్చే శ్రమలను, దుఃఖాన్ని, శోధనను భరించడానికి, సహించడానికి సహనంతో దేవుని వైపు ఎదురు చూసేవారిగా ఉండగలుగుతున్నామా? సిలువలో పలికిన 5వ మాటలో ప్రభువు తన సహనాన్ని తెలుపుతున్నాడు. ఇక 6వ మాటను ధ్యానిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ఈ విధంగా తెలియచేస్తుంది. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది అని చెప్పెను. అన్ని విధాలుగా శ్రమపడిన ప్రభు, రక్తమంతా ధారలుగా కార్చిన ప్రభు, దేహంలో ప్రతి అవయవము కొంచెం కూడా స్వస్థత లేకుండా నలగగొట్టబడిన ప్రభు, పంచగాయాలతో వేలాడుతూ మనందరి శిక్షను భరిస్తూ దేవుని ఉగ్రతను తట్టుకున్న సమయంలో శిలువ యాగాన్ని సంపూర్ణం చేసి 6వ మాటగా సమాప్తమైనది అని పలికారు. కానీ ఈ లోకంలోనికి వచ్చిన కార్యం సమాప్తమైనది. మానవుల రక్షణ కొరకు చేపట్టిన విమోచన క్రయధనం చెల్లించడం సమాప్తమైనది. పరలోకానికి మార్గం చూపే యాగం సమాప్తమైనది. రక్షణ కార్యం సఫలం చేయడం సమాప్తమైనది. తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చడం సమాప్తమైనది. అవును, ఈ దినమున మనం రక్షించబడ్డానికి మనము ఏమీ చేయనక్కర్లేదు. మనం రక్షించబడేది మన క్రియల ద్వారా కాదు, కానీ కేవలం దేవుని కృప ద్వారానే. సిద్ధపడిన రక్షణను ఉచితంగా అంగీకరించడమే మనం చేయాల్సిన పని. యేసుక్రీస్తు వద్దకు వెళ్ళి మన నిజస్థితిని విశ్వాసంతో ఒప్పుకుంటే ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని, రక్షణ అనుభవాన్ని సంపాదించుకోగలుగుతాం. నిత్య రాజ్యాన్ని హక్కుదారులుగా అవ్వగలుగుతాం. నూతన జీవితాన్ని మనం పొందగలుగుతాం. రక్షణ కార్యం జరగడం నిజమే, కానీ అది మన సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆహారం సిద్ధమైంది అని చెబితే సరిపోదు, కానీ సిద్ధమైన ఆహారాన్ని మనం భుజించినప్పుడే మన ఆకలి తీరుతుంది. రక్షణ కార్యం సమాప్తమైంది, కానీ ఆ రక్షణ అంగీకరించినప్పుడే మన ఆత్మకు రక్షణ లభిస్తుంది. 6వ మాట తెలియచేస్తున్న సత్యం ఇదే. ఈ దినమంతా ఈ మాటలు ధ్యానించండి. 5వ మాటలో ప్రభువు తన సహనాన్ని తెలియచేశాడు. 6వ మాటలో తన రక్షణలో ఉన్న త్యాగాన్ని తెలియచేస్తూ సమాప్తమైనది అనే మాట మన బ్రతుకులకు రక్షణను అందించిందని తెలియచేస్తుంది. ఈ దినమంతా ఈ మాటలు మనల్ని ఆదరించునుగాక. ప్రార్థన. దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఈ దినమంతా ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. గత 3 రోజులుగా శిలువ మీద ధ్యానాలు మేము చేస్తుండగా ఈ మాటలు మమ్మల్ని ఆదరించేవిగా ఉంచండి. మా ప్రియులను ఈ దినమంతా కృపతో నింపమని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.